దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవత దేవుడు ఆయన ఏ స్వరూపమందు ఉన్నాడో ఆ స్వరూపమందు మనల్ని తయారు చేసి ఉన్నాడు. ఆయన ఎట్టి మనసు కలిగి ఉన్నాడో మనము కూడా అటువంటి మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన పవిత్రుడు గనుక ఇదిగో మీరును కూడా పవిత్రులుగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మన యొక్క పవిత్రతను మనం కాపాడుకునే విధంగా మనం జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా మనల్ని మనము పవిత్రపరుచుకుంటున్నామా? పరిశుద్ధపరుచుకుంటున్నామా? ప్రత్యేకంగా మనము దేవునిలో జీవించగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకనంటే ఈ యొక్క పాపలోకంలో మనం జీవిస్తున్నటువంటి సమయంలో ఇహలోక మాలిన్యాన్ని మనం అంటుకోకుండా ప్రత్యేకంగా మనం ఉండాలండి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చూస్తే ఈయన వాక్యములో అనుభవం కలిగినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన యొక్క ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి తిమోతితోటి ఈ విధంగా అన్నాడు. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, త్వరపడి ఎవరి మీదైనను హస్త నిక్షేపణము చేయకము. ఎవరి మీదైనా సరే తిమోతి, నువ్వు త్వరపడి కంగారు పడి హస్త నిక్షేపణ చేయొద్దు. నువ్వు తొందరపడి నువ్వు ఎవరి మీదైనా సరే హస్త నిక్షేపణ నువ్వు చెయ్యొద్దు. ఈ దినాల్లో చూడండి, అనేక మంది ఎవరు నచ్చితే చాలు వారి మీద ఏం చేస్తున్నారు? హస్త నిక్షేపణ చేస్తున్నారు. అంటే చేయి వేసి అభిషేకించేస్తున్నారు. అయితే వీరు ఎంత ఆత్మీయత కలిగి ఉన్నారో, దేవునిలో ఏ విధంగా ఎదుగుతున్నారు అనేం అవసరం లేదండి. నాకు కావాలి ఇతను, నాకు నచ్చాడు, నాకేదో చేస్తున్నాడు అని ఎవరిని పడితే వారిని తైలాభిషేక పండుగలని చెప్పేసి ఎవరిని పడితే వారిని అభిషేకించేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అనేక మంది కూడా చూస్తున్నారు, నన్ను అభిషేకిస్తే బాగుంటుందేమో, నన్ను అభిషేకిస్తే బాగుంటుంది. అవసరమైతే అడిగేస్తున్నారు కదా, నన్ను అభిషేకించేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు మనం అనుకుని అభిషేకించేసుకుంటాం కాదు, లేకపోతే నేను నచ్చాను కదని సేవకుడు అభిషేకించేయటం కాదు. దేవుడు మనల్ని అభిషేకించాలండి. దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మతోటి నింపబడాలి. వాక్యముతోటి మనము ముందుకు కొనసాగాలి. అదండి అప్పుడండి దేవుడే. అసలు నీకు ఆలోచనే ఉండదు నన్ను అభిషేకిస్తే బాగుంటుందని, నీకు రాదు. కానీ పరిశుద్ధాత్ముడే ప్రేరేపిస్తాడో దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడుతుంది. కానీ దినాల్లో అనేక మంది నాకు నచ్చాడు అని ఎవరిని పడితే వాళ్ళు దేవుని యొక్క వాక్యముతోటి, ఆత్మతోటి, పరిశుద్ధాత్మతోటి నింపబడినటువంటి వారు కాదు. ఎవరిని పడితే వాళ్ళని అభిషేకించేయటమే. అరే, వీరు ఆత్మానుసారంగా ఏ విధంగా జీవిస్తున్నారు, దేవునికి దగ్గరగా ఉంటున్నారా, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా లేదా అని ఏం అవసరం లేదండి. ఇంకా వాడెంత పాప అయినా సరే అభిషేకించేయటం ఎందుకు? తైలాభిషేక పండుగలు అని చెప్పేసి ఎవరిని పడితే వారిని అభిషేకించేస్తున్నారండి. లేదు, ఇతడు ఇంకా నలగాలి, దేవుని యొక్క వాక్యం చేత విరగగొట్టబడాలి, ఆత్మలో ఇంకా ఇదిగో అభివృద్ధి చెందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలని దగ్గరుండి చూసి అభిషేకిస్తున్నటువంటి వారు ఎవ్వరూ లేరండి, బహు తక్కువ మంది. అందుకని అన్నాడు, ఎవరి మీద నువ్వు త్వరపడిపోయి ఎవరి మీద హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకము. పరుల పాపాలు, ఇదిగో 10 మంది కూర్చుంటారు, జోకులు వేస్తారు, వారి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారు, వారితో నువ్వు పాలు భాగస్థులు అవ్వద్దు. ఇదిగో ఏం చేస్తూ ఉంటారు? వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, వారితో కలిసి నువ్వు సావాసం చేయొద్దు. దుర్వ్యాపారాలు చేస్తూ ఉంటారు, తాగుబోతులతోటి. అందుకని అన్నాడు, పరుల పాపములో పాలువాడవై ఉండకము. పర్వాలేదురా, తీసుకో, ఇదిగో నీకెందుకు, నేను ఇచ్చేస్తాను కదా అని అనేక రకాలుగా పాపములో పడేస్తారు.
నేనున్నాను కదా, వడ్డీకి తీసుకొచ్చి చేస్తాను అని అంటారు. ఎప్పుడు మనం వడ్డీ వ్యాపారం చేయకూడదు. అదే అంటున్నాడు దేవుడు, పరుల పాపములో పాలువాడై ఉండకము. అసలు వడ్డీ వ్యాపారమే చేయకూడదంటే నువ్వు మరలా పాలు పంచుకుంటున్నావు ఎందుకు? అసలు దాని దరిబారులోకి నువ్వు వెళ్ళకూడదు కదా. నువ్వు వెళ్ళొద్దు తిమోతి. ఇదిగో, ఎవరిని పడితే వారిని నువ్వు అభిషేకించేయొద్దు, హస్త నిక్షేపం చేయొద్దు. ఎవరి మీద వాళ్ళ చేతులు, తలల మీద నువ్వు చేతులు ఇచ్చేసి ప్రార్థన చేసేకు. పరుల పాపంలో నువ్వు పాలు పంచుకోకు. కూర్చున్నారా, ఇదిగో చీటీలు వేస్తున్నారా, అస్సలే ఉండొద్దు నువ్వు అక్కడ. ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ తెలియక మనం ఒకవేళ చేస్తున్నారేమో, చెయ్యకూడదని దేవుడి యొక్క వాక్యం సెలవు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదండి. మనం ఎవరు కూడా నశించిపోకూడదు. ఒకవేళ తెలియక నువ్వు పాపం చేసావేమో, అబద్ధాలు ఆడేవేమో, దొంగతనం చేసావేమో, వ్యభిచారాలు చేసావేమో, ఇదిగో ఒకరి గురించి నువ్వు నడుస్తూ వెనకాల నుండి గోతులు తీసావేమో, ఒకవేళ తెలియలేదేమో, ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అయ్యో, నేను ఎంత ఘోర పాపనే, నువ్వు నిజంగా పశ్చాత్తాపం పొందినట్లయితే దేవుడు క్షమిస్తారు. పాపం చేస్తున్నటువంటి వారితో నువ్వు సహవాసం చేసావేమో, పాలిభాగస్తుడు అయిపోయావేమో. వద్దు, నీవు పవిత్రుడిగా ఉండినట్లు చూచుకోనేమో. ప్రియ సోదరి సోదరులారా, అవును, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పవిత్రంగా ఉన్నామా లేదా? వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, అబద్ధాటలేదు, అమ్మయ్యా అని అనుకుంటున్నావేమో. ఇదిగో, వ్యాపారాలు చేస్తున్నావేమో, దుర్వ్యాపారం చేస్తున్నావేమో, వడ్డీలకి ఇస్తున్నావేమో, చీటీలు వేస్తున్నావేమో. ఇదిగో, పాపులు కూర్చున్న చోటే నువ్వు కూడా కూర్చుని వాళ్ళు భయంకరంగా మాట్లాడుకుంటుంటే నువ్వు కూడా విని సంతోషిస్తున్నావేమో. అలా చేయొద్దని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. పరుడిది పక్కవాడిది మనం ఏది కూడా ఆశించొద్దు అన్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఇదిగో, నువ్వు అలా చేయొద్దు. ప్రియ సోదరి సోదరులారా, అందుకే లోతు గారు కూడా ఎక్కడ ఉన్నాడండి? మనల్ని మనం పవిత్రపరచుకోవాలంటే లోతు గారు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడండి. కానీ ప్రతిరోజు అయ్యో, వీరు ఎందుకు ఇటువంటి కార్యాలు చేస్తున్నారని ప్రతిరోజు తన మనసును నొప్పించుకుని ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడంట. కానీ ఎక్కడ కూడా పాపాన్ని అంటుకోలేదు. కానీ ఇదిగో, నీతిమంతుడైనటువంటి లోతు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నీ హృదయాన్ని నిన్ను నువ్వు పవిత్రపరచుకున్నావా? నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అందుకే దావీదు మహారాజు గారు అంటున్నారు, దావీదు కీర్తనల గ్రంథంలో 51 అధ్యాయం 10 వచనంలో చూస్తే దావీదు గారు ఏమన్నారండి? దేవా, నా యందు శుద్ధ హృదయము నాకు దయచేయమంటే ఆయనకి శుద్ధ హృదయం లేదనా? నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఆయనకి స్థిరమైనటువంటి మనసు లేదనా? ఉన్నదండి. శుద్ధమైనటువంటి హృదయం ఉంది, స్థిరమైనటువంటి మనసు ఉంది. కానీ మనం మనుషులు కదండి, నడుస్తూనే పడిపోతూ ఉంటాం. అంటే పడిపోవడం అంటే ఇలా జారిపోయి పడిపోవటం అని కాదు, లోకంలోనండి, పాపంలో ఆ పడిపోయినప్పుడు అయ్యో ప్రభువా, నా యందు శుద్ధ హృదయం నాకు దయచేయండి, స్థిరమైనటువంటి మనసును. నేను నా జీవితంలో ప్రయాణిస్తున్నాను కదయ్యా, అక్కడక్కడ పడిపోకుండా కూడా నా హృదయాన్ని శుద్ధీకరించయ్యా, స్థిరంగా నేను ఉండాలయ్యా, నేను బలంగా ఉండాలయ్యా. నా యందు శుద్ధ హృదయాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ప్రభువా, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయని, నీ ఎదుట నేను సరైనటువంటి, నీ ఎదుట నా హృదయం సరైనదిగా ఉండాలయ్యా అని మనం జీవిస్తున్నామా? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇదిగో నా యందు శుద్ధ హృదయము. అందుకే పౌలు గారు తిమోతితో అంటున్నాడు, 2వ తిమోతిలో చూస్తే 5వ అధ్యాయంలో, 2 తిమోతి పత్రికలోనే 2వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. యవనేచ్ఛల నుండి అంటే ఎటువంటి ఆలోచనలు? యవనస్తుడికి ఏంటండి, యవన కాలంలో ఉన్నప్పుడు కోరికలు, ఆశలు, వాటి నుండి నువ్వు పారిపో. అటువంటి వారి దగ్గర నువ్వు పారిపో. యవనస్తుడు ఏం కోరుకుంటాడు? అమ్మాయితో మాట్లాడాలి, తినాలి, త్రాగాలి, ఇష్టానుసారంగా గడపాలి. యవనస్తుడా, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండు. కానీ ఒక దినం వస్తుంది, తీర్పు తీర్చేటువంటి దినం. నేను నువ్వు శుద్ధీకరించుకోకపోతే, నేను నువ్వు పవిత్రులుగా కాపాడుకోకపోతే, మన పవిత్రత మనం కాపాడుకోవాలి. ఇదిగో,
పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. యవనస్తులు, తిమోతి, నువ్వు ఎవరిని వెంటాడాలి? ఎవరిని వెతకాలి? ఎవరితో సాహసం చేయాలి నువ్వు? ఇదిగో పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా. నిజంగా పవిత్ర హృదయం కలిగి ప్రభువుతోటి ప్రార్థన చేయవారితోటి నిజంగా మనం ఉంటున్నామండి? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. మనలో విశ్వాసం ఉందా? మనలో ప్రేమ ఉందా? అవసరం ఉన్నంత వరకే ప్రేమిస్తున్నాము, తర్వాత మోసగించేస్తున్నాం. మోసగించే ప్రేమ వద్దండి. కపటమైన ప్రేమ మనకొద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని మనం పవిత్రులుగా కాచుకున్నట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని దయచేయండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద ఉండి కూడా ప్రసంగం చేశారు కదండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ హృదయము శుద్ధిగా ఉందా? శుద్ధిగా ఉండాలంటే మన ఆలోచనలు అన్నీ కూడా, మన చూపు, ప్రవర్తన సమస్తమునండి చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనేచ్ఛల నుండి మనం పారిపోవాలండి. మనలో ఉన్నటువంటి శరీరేచ్ఛలన్నీ కూడా నశించిపోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవిస్తే, ఇదిగో తిమోతి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద నువ్వు హస్త నిక్షేపణ చేసేయద్దు. ఇదిగో పాపుల్లో తోటి నువ్వు పాలు పంచుకోవద్దు. పాపం చేసేవారితోటి నువ్వు పాలు పంచుకోవద్దు. నీవు పవిత్రంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ విధంగా ఉండగలుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో పరుల పాపంలో మనం పాలు పంచుకోకుండా, ఇదిగో పవిత్రులతోటి, పరిశుద్ధులతోటి గనక పాలు పంచుకున్నట్లయితే మన జీవితాలకి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. దేవుడు సంతోషిస్తాడు. అటువంటి కృప, కాపుదల, సహాయము దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, తిమోతి గారితోటి ప్రభా ఈ దినాన్ని నువ్వు మాతో మాట్లాడిన తిమోతి ఒక యవ్వనస్తుడయ్యా. తన ఊరిలో ప్రభా ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి అయ్యా. ఒక యవ్వనస్తుడయ్యా. యవ్వనేచ్ఛల నుండి పారిపోమంటున్నావు. ఇదిగో దేవా, ఎవ్వరి మీద త్వరపడి హస్త నిక్షేపణ చేయొద్దు అన్నావు ప్రభా. అవును కదా ప్రభా. ఇదిగో పరుల యొక్క పాపంలో పాలు పెంచుకోవద్దు, పవిత్రంగా ఉండడానికి చూసుకుంటున్నావయ్యా. అటువంటి జీవితాన్ని మాకు కూడా అనుగ్రహించి మమ్మల్ని మేము పవిత్రులుగా చేసుకుంటానికి, పవిత్ర జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.